సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో ఇన్ డీటెయిల్ హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకుంటున్నాం. మానవ హక్కులకు సంబంధించినవి ఎలా ఉన్నాయి, దేశాలు ఎలా ఉన్నాయి, యుఎన్ఓ ఏ రంగా మానవ హక్కుల పరిరక్షణ ఎలా కృషి చేస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చాం. చాలా ఈజీగా దాదాపు ఇంతవరకు 24 ఎపిసోడ్స్లో దీని గురించి స్పష్టంగా తెలుసుకుంటూ వచ్చాం. అందరికీ మానవ హక్కుల గురించి అన్ని కోణాల నుంచి తెలియాలని, అన్ని దేశాల్లో ఎలా ఉందో తెలియాలని, దానికోసం మీ అందరికీ వివిధ అంశాల మీద తెలియజేయడం. అలాగే ఐక్యరాజ్య సమితి, అది యుఎన్ఓ అంటాం. యుఎన్ఓ మానవ హక్కుల గురించి ఒక స్పష్టమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చింది. దాంట్లో ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో సైన్ చేశాయి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ డిక్లరేషన్ని ఆమోదించాయి. అయితే వివిధ దేశాల్లోని వాళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ విషయంలో వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానవ హక్కుల గురించి, అలాగే స్పెసిఫిక్గా కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా హ్యూమన్ రైట్స్ ఎలా ఉండాలి ఏమిటి అనే విషయంలో కూడా వాళ్ళు కొన్ని దేశాల్లో సదస్సులు జరిగాయి. ప్రత్యేకమైన సదస్సులు కొన్ని విషయాల మీద ఆ దేశాలనే కాదు, వాళ్ళ యాంగిల్లో అక్కడ వాళ్ళు కొన్ని సదస్సులు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలు తీసుకుని హ్యూమన్ రైట్స్ విషయంలో ఈ సబ్జెక్ట్స్ మీద ఏ రకంగా ఉండాలని సదస్సులు ఏర్పాటు చేసి దాని మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజున మీకు ఆ రకంగా రకరకాల సదస్సులు నిర్వహించారు కనుక వివిధ దేశాల్లో, వివిధ ఖండాల్లో, అక్కడ వివిధ విషయాల్లో మానవ హక్కుల గురించి వాళ్ళు ఎటువంటి సదస్సులు నిర్వహించారు, ఏ విధంగా వాళ్ళు దాని గురించి రూపొందించారు దాని గురించి తెలుసుకుందాం. ఈ రోజున ప్రపంచ పౌర రాజకీయ హక్కుల ప్రకటన. ప్రపంచంలో ఉన్న పౌరులు, వాళ్ళు ఏ దేశం వాళ్ళు కావచ్చు, ఏ జాతి వాళ్ళు కావచ్చు, ఏ మతం వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీరి విషయంలో వివిధ దేశాలు ఉన్న పౌరులు వాళ్ళకి ఏ రకమైన పౌర హక్కులు ఉండాలి, అలాగే రాజకీయ హక్కులు ఉండాలి. వీటి గురించి కూలంకషంగా చర్చించి ఒక డిక్లరేషన్ ఇచ్చారన్నమాట. ఏ రకంగా పౌర హక్కులు అలాగే రాజకీయ హక్కులు, దానికి సంబంధించిన ఈ ప్రకటన, దీన్ని ఏమంటారు, ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్, ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అని దాని గురించి ఇచ్చిన డిక్లరేషన్ ఇచ్చాం. ఇప్పుడు మన దాని గురించి కొద్ది తెలుసుకున్నాం. ఆరోగ్యానికి ముందు ఇంకా మరికొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఈరోజు దాంట్లో మనం ఈ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ సదస్సు సంబంధించిన విశేషం. ప్రపంచ మానవ హక్కుల ప్రకటన తర్వాత చెప్పుకున్నాం కదా, యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఇచ్చింది. తర్వాత అంతే ముఖ్యమైనది మరి రెండో మూల స్తంభంగా, ఒకటి హ్యూమన్ రైట్స్ ఎలా అని చెప్పారు, అలా కాకుండా అంతేకాకుండా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచ పౌర మరి రాజకీయ హక్కుల ప్రకటన. అది కూడా చాలా ముఖ్యమైనది. హ్యూమన్ రైట్స్ గురించి ఒక స్థూలంగా చెప్పిన ప్రత్యేకంగా రాజకీయ హక్కులు, పౌర హక్కులు అనే దాని గురించి డిక్లరేషన్ ఇచ్చారన్నమాట. ఈ ప్రకటనని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1966లో ఆమోదించేది కూడా. ప్రపంచంలోని పౌరులందరూ స్వేచ్ఛగా పౌర రాజకీయ హక్కులను కలిగి ఉండాలని, అందుకు తగిన వాతావరణాన్ని సంబంధిత ప్రభుత్వాలు కల్పించాలని పీఠికలో పేర్కొనబడింది. ఈ డిక్లరేషన్లో చేయడం ఇది మాత్రం ఇప్పుడు మనం చెప్పేదాన్ని మాత్రం యుఎన్ఓలోనే రూపొందించడం జరిగింది. ఈ పౌర మరియు రాజకీయ హక్కుల ప్రకటన విశిష్టత ఏమిటంటే ప్రజలకు గల స్వయం నిర్ణయాధికార హక్కును ఒక ప్రధానమైన పౌర రాజకీయ హక్కుగా గుర్తించడం. ఈ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో ప్రధానంగా ఉంది మొట్టమొదటిది ఏంటంటే ఆర్టికల్ 1, దాంట్లో డిక్లరేషన్ వచ్చింది. ఆర్టికల్ 1లో ఏం చేశారంటే రాజకీయ హక్కుల్ని గుర్తించడం, అలాగే పౌర హక్కులను గుర్తించడం. ఏమిటి పౌర హక్కులు, ఏమిటి రాజకీయ హక్కులు ఉన్న వాళ్ళకి అనేది అది ఆర్టికల్ 1లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అలాగే కులం, మతం, రంగు, భాష,
పుట్టిన ప్రదేశం, లింగం, రాజకీయ అభిప్రాయాలు తదితర వివక్షతను రూపుమాపడం ప్రభుత్వాల బాధ్యత. అంటే మానవులంతా ఒక్కటే, వాడు ఏ మతం వాళ్ళు కావచ్చు, ఏ జాతి వాళ్ళు కావచ్చు, ఏ రంగు వాళ్ళు కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, మానవుల ఒక్కటే. ఆల్ ఆర్ హ్యూమన్స్ ఆర్ ఈక్వల్ అని దీని మీద దాని గురించి వాటిని ఆ రకంగా వివక్షతలు ఉన్నాయి, చాలా వివక్షతలు ఉన్నాయి. మతాల మధ్య వివక్షత ఉంది, రంగు భేదాలు ఉన్నాయి, బ్లాక్ పీపుల్ అని వైట్ పీపుల్ అని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రకంగా డిఫరెంట్ వీటిని ఎలా రూపుమాపాలి అనే విషయం మీద లేదా ఆర్టికల్ 2లో పేర్కొనడం జరిగింది. దేంట్లో ప్రపంచ పౌర రాజకీయ హక్కుల ప్రకటనలో ఆర్టికల్ 2 స్త్రీ పురుష భేదం లేకుండా ప్రజలందరూ సమాన స్థాయిలో పౌర రాజకీయ హక్కులను అనుభవించే స్వేచ్ఛ కలిగి ఉండాలి. అందరికీ స్వేచ్ఛ, ఇది ఆర్టికల్ 3లో పేర్కొనడం జరిగింది. ఏదైనా దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు మనం చూస్తాం కదా, దేశం అత్యవసర పరిస్థితులు, అప్పుడు మాత్రం ఆ అత్యవసర పరిస్థితులు మాత్రం ఆ పౌరులకున్న రాజకీయ ఇతర హక్కులపై ఆంక్షలు విధించవచ్చు కూడా ఆర్టికల్ 4లో పేర్కొనడం జరిగింది. మనం చూసాం భారతదేశంలో ఇందిరాగాంధీ హయాంలో అప్పుడు ఎమర్జెన్సీ విధించినప్పుడు అప్పుడు పౌర హక్కులు పోయాయి. ఆ సమయంలో మాత్రం పౌర హక్కులు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినవి లేకపోతే యూఎన్ఓ పేర్కొన్న మానవ హక్కులు అవన్నీ కూడా పక్కన పెట్టబడ్డాయి. అలా పెట్టడానికి అవకాశం కూడా కల్పించబడింది. ఎమర్జెన్సీ విధించినప్పుడు పౌర హక్కుల్ని పక్కన పెట్టడానికి కూడా ఈ ఆర్టికల్ 4లో పరిమితి కూడా ఇవ్వడం జరిగింది. ఇక పౌర రాజకీయ హక్కులు ఏంటి, దాంట్లో ఏంటి ప్రధానంగా ఏంటి పౌర రాజకీయ హక్కులు అంటే, మొదటిది జీవించే హక్కు, రైట్ టు లైఫ్ అనేది దీంట్లో చూసింది. మరణశిక్ష అమల్లో ఉన్న దేశాల్లో, మన భారతదేశంలో కూడా మరణశిక్ష అమల్లో ఉంది. మరణశిక్ష అమల్లో ఉన్న దేశాలు అంటే కొన్ని దేశాల్లో మరణశిక్ష పూర్తిగా నిషేధించబడిందండి. అంచేత మరణశిక్ష అమలు ఉన్న దేశాల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే నేర తీవ్రతను బట్టి మరణశిక్ష విధించాలి. ఇది పౌర హక్కులు కదా, దాంతో ఎంతో తీవ్రమైన నేరం అయినప్పుడే మరణశిక్ష, లేకపోతే యావశిక్ష విధించాలి. మరణశిక్ష విధించకూడదు అని పేర్కొంది. జీవించే హక్కు అన్నాం కదా, ఆ జీవించే హక్కు అందరికీ ఉంది. కానీ తీవ్రమైన నేరం చేసిన మాత్రం వాడు మరణశిక్ష విధించవచ్చు అని దీంట్లో పేర్కొన్నది. అంతేకాకుండా 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వ్యక్తులు ఎటువంటి నేరం చేసినప్పటికీ మరణశిక్ష విధించరాదు. 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎంత ఘోరమైన నేరం చేసినా కూడా మరణశిక్ష విధించరాదు అని కూడా పేర్కొనడం జరిగింది. ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై మరణశిక్ష అమలు చేయరాదు. అలాగే కొంతమంది చూడండి, ఆడవాళ్ళు వాళ్ళు తోడుకోళ్ళని చంపేస్తారు, తోడుకోళ్ళ పిల్లల్ని చంపేస్తారు, అత్తగారిని చంపేస్తుంటారు, అత్తగారు కోడలను చంపేస్తుంటారు. ఇలా జరుగుతుంటాయి. నేను ఇలాంటి కేసుల్లో మాత్రం నేరం చేసిన వ్యక్తి గర్భవతిగా ఉంటే మాత్రం మరణశిక్ష పోస్ట్ పోన్ చేయాలి, అమలుపరచకూడదు. ఆమె కాన్పోయిన తర్వాతే మరణశిక్ష. కాన్పులో గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం మరణశిక్ష విధించకూడదు. మరణశిక్ష విధించబడిన వ్యక్తి క్షమాభిక్షను కోరవచ్చు. మరణశిక్ష వేశారు కోర్టులో, క్షమాభిక్ష. అందుకే మేము చూడండి, ఇప్పుడు ఇక్కడ మరణశిక్ష చేశాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, నన్ను క్షమించండి అని. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోకపోవచ్చు. కొంత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన దేశంలో దానికి, అలాగే ఏ దేశంలో సరే క్షమాభిక్ష కోరుకోవచ్చు. అది హక్కు. ఆ క్షమాభిక్ష కోరుకోవడం మరణశిక్ష విధించబడిన వ్యక్తి యొక్క హక్కు. ఆ హక్కును ఎవరికి నిరాకరించరాదు అనేది ఆర్టికల్ 6లో పేర్కొనబడింది. ఎవరికి లేదు, నీకేం లేదు, పో అన్నాక వీల్లేదు, ఇచ్చి తీరాలి. ఇంకోటి ఏంటంటే చిత్రహింసలు, సత్యశోధన పరీక్షల నిషేధం. చిత్రహింస ఎవరిని పెట్టకూడదు. అలాగే నీ దిగించి అంతా నేరాన్ని బయట పెడతామని చెప్పి దాని తగ్గట్టుగా వాళ్ళని హింసించడం పనికిరాదు. నేరాన్ని బయటపెట్టడం కోసం రకరకాల హింసలు చేస్తుంటారు, చేయడం వీల్లేదు. ఎవరిని చిత్రహింసల పాలు చేయరాదు, దారుణంగా హింసించరాదు. ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతనిపై ఎటువంటి వైద్య శాస్త్రీయ పరీక్షలు జరపరాదు. ఒక పరీక్షలు చేయాలంటే లైట్ డిటెక్షన్ అని ఇలా పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు వాళ్ళ అనుమతి తీసుకుని చేయాలి. నో అంటే చేయడం వీల్లేదు.
వాళ్ళు నువ్వు అన్నాక నా మీద ఇలాంటి ప్రయోగాలు చేయడానికి వీల్లేదు వీల్లేదు అన్నమాట. అంటే కొన్ని రకరకాల లైట్ అంటే అబద్ధాలు చెబుతున్నారేమో అని చెప్పి సత్య శోధన కోసం అని రకరకాల పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు అనుమతి ఉంటేనే చేయాలి, కానీ అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదు. అలాగే బానిసలతో వ్యాపారం నిషేధింపబడింది. పూర్వకాలం చాలా ఉండేది, ఇప్పుడు లేదు, చాలా ఎక్కడ లేదు. అంచేత బానిసత్వం కానీ బానిసలతో వ్యాపారం కానీ పనికిరాదు. ఎవరి చేత బలవంతపు చాకరీ చేయించరాదు. అలాగే అంటే దీన్ని బాండెడ్ లేబర్ అంటాం. బాండెడ్ లేబర్ పనికిరాదు. శిక్ష పేరుతో బలవంతంగా పని చేయించడం కూడా నేరమే. ఇది ఆర్టికల్ 8లో పేర్కొనబడింది. ఇక ఆర్టికల్ 9లో ఏం పేర్కొన్నారంటే అక్రమ నిర్బంధం పనికిరాదు. నిర్బంధానికి కారణాలు చెప్పాలి. నిర్బంధం చట్టం మేరకు అనుగుణంగా ఉండాలి. కొంతమంది తీసేసుకుంటారు. ఎందుకు నన్ను మీరు నిర్బంధంలో తీసుకున్నారు అని అడిగితే చెప్పరు. ఎందుకు తీసుకున్నావు, నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు, నేను చెప్పాలి. అక్రమంగా తప్పకుండా కారణం చెప్పి తీరాలి. అంతేగాని అక్రమంగా నిర్బంధించడం పనికిరాదు. అది ఆర్టికల్ 9లో చెప్పండి. ఇంకా ఆర్టికల్ 10లో ఏం చెప్పారంటే నిర్బంధంలోనూ స్వేచ్ఛ ఉండాలి. ఒకవేళ అరెస్ట్ చేసినా స్వేచ్ఛ ఉంది. అంటే నేరస్తునికి కూడా స్వేచ్ఛ ఉంది. ఒకసారి నేరస్తుని అరెస్ట్ చేసినట్లయితే వాడు నిర్బంధం తీసుకున్నట్లయితే ఇంక వాడికి ఏ స్వేచ్ఛ లేదు. మాట్లాడడం వీల్లేదు, చెప్పడం వీల్లేదు, చెప్పడం వీల్లేదు, తన గురించి చెప్పుకోవడం వీల్లేదు. అక్కడ అతని స్వేచ్ఛ ఉంది. నిర్బంధించబడిన వ్యక్తుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాలి. వాడు నేరస్తులైన మాత్రాన ఇక అతి హీనంగా ఒక జంతువు చూసినట్టు, కుక్కనో పిల్లునో చూసినట్టుగా కాదు, వాళ్ళకు కూడా మర్యాద వ్యవహరించాలి. నేరస్తులైన మాత్రాన వాళ్ళు చాలా అమర్యాదగా వ్యవహరించడానికి వీలు లేదు. చూడండి ఎంత చక్కగా వీరిని చేశారు. నేను జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని, నేరారోపణపై నిర్బంధించబడిన వారిని కలిపి ఉంచరాదు. జైలు పెట్టారనుకోండి, ఇద్దరు పెడతారు జైల్లో. ఒకళ్ళి విచారణ ఖైదీలు, ఇంకోళ్ళి శిక్షపడే ఖైదీలు ఉంటారు. జైలు ఇద్దరు ఉంటారు. విచారణ కోసం జైల్లో ఉంచుతారు. విచారణ సమయంలో కూడా నిర్బంధం తీసుకుని విచారణ పెడతారు. కొంత శిక్ష పడిపోతుంది ఇద్దరిని. కానీ దీంట్లో ఏంటంటే శిక్ష పడిన వాళ్ళని అలాగే విచారణ కోసం ఒక్కడిని కలిపి ఉంచకూడదు, వేరువేరుగా ఉంచాలి. వాళ్ళిద్దరిని కలిపి ఉంచకూడదు. బాల నేరస్తులను మిగిలిన నేరస్తులు కలిపి ఉంచాలి. అలాగే బాల నేరస్తులు ఉంటాయి కదా, ఈ నేరస్తులు కల్పం పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు వేరుగా ఉంచాలి, ఇతర నేరస్తులు కల్పించకూడదు. ఇది ఆర్టికల్ 10లో పేర్కొనబడింది. అలాగే ఆర్టికల్ 11లో కేవలం ఒప్పంద ఉల్లంఘన జరిగిందన్న కారణంపై ఎవరిని నిర్మించరాదు. మాట తప్పాడు లేదా అగ్రిమెంట్ తప్పాడు అని చెప్పి నిర్ణయం తీసుకుని వీల్లేదు. అగ్రిమెంట్ తప్పినంత మాత్రాన, మాట తప్పినంత మాత్రాన అతని నిర్బంధంలోకి తీసుకొని వీల్లేదు. ఎంత స్పష్టంగా పేర్కొన్నారు చూడండి పౌర హక్కుల గురించి, రాజకీయ హక్కుల గురించి దేశాల్లో కూడా. అలాగే ఆర్టికల్ 12లో ప్రతి వ్యక్తి తన మాతృదేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు, తనకు ఇష్టమైన ప్రదేశంలో నివాసం ఏర్పరచుకోవచ్చు, తన మాతృదేశంలో దేశంతో సహా ఏ దేశానైనా విడిచి వెళ్ళవచ్చు, తిరిగి మన మాతృదేశంలో ప్రవేశించవచ్చు. ఆర్టికల్ 12లో ఏం చెప్పారు? ప్రతి వ్యక్తి తన మాతృదేశం ఎక్కడైనా ఉండొచ్చు. మన ఇండియా అనుకున్నాండి, వాడు తమిళలో ఉండొచ్చు, కాశ్మీర్లో ఉండొచ్చు, లేదా పంజాబ్లో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. వాడు తమిళనాడులో పుట్టాడు కదా, తమిళనాడులో వాడికి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఇక ఎలా వీల్లేదు, ఎక్కడికి వెళ్ళొచ్చు. అంచేత అలాగే ఇతర దేశాలు కూడా వెళ్ళడానికి హక్కు ఉంది, వెళ్ళి తిరిగి రావడానికి కూడా ఉంది. అలాగే ఆర్టికల్ 13లో ఏ దేశము తన దేశంలో ఉన్న పరాయి దేశస్తులను అక్రమంగా ఏకపక్షంగా బహిష్కరించరాదు. మన దేశంలో ఇతర దేశస్తులు ఉంటారు, అమెరికా వాళ్ళు ఉంటారు, రష్యా వాళ్ళు ఉంటారు, చైనా వాళ్ళు ఉంటారు. ఉన్నది మాత్రాన అక్రమంగా వాళ్ళని అధీనంలో తీసుకోకూడదు, నిర్బంధించరాదు, ఏకపక్షంగా బహిష్కరించకూడదు. పొమ్మన్నగా వెళ్ళలేదు. వాళ్ళు ఎందుకు బహిష్కరిస్తున్నారో చెప్పాలి, వాళ్ళ అనుమతి తీసుకోవాలి, వాళ్ళకి వివరించి చెప్పాలి. అంతేగాని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదని, ఇక పాకిస్తాన్ వాడు వెళ్ళిపో అన్నాక వీల్లేదు, నువ్వు చైనా వాడు వెళ్ళిపో అన్నాక వీల్లేదు. కారణం ఉండాలి, స్పష్టమైన కారణం చెప్పాలి. కారణం చెప్పకుండా బహిష్కరించడానికి వీలు లేదు. అలాగే ఆర్టికల్ 14లో ఏం చెప్పారంటే న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా.
మన సాధారణంగా ముక్క ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే న్యాయస్థానాలు ఎదుట అందరూ సమానమే. విచారణ నిష్పక్షంగా ఉండాలి. నేరం రుజువయ్యే వరకు ప్రతి నేర ఆరోపితుడు నిర్దోషిగానే పరిగణించబడాలి. ఒకరి నేరం మోపుతారు, వాడిని ఆ నేరం కోర్టులో నిరూపణ అయ్యి శిక్ష పడేంత వరకు వాడు నిర్దోషి కిందే లెక్క. వాడిని అరెస్ట్ చేసింది మాత్రాన వాడు దోషి అనడానికి వీల్లేదు. ఎప్పుడు దోషి అంటాం మనం? వాడికి శిక్ష పడ్డవరకే, అంతవరకు నిర్దోషిగానే చూడాలి, నిర్దోషిగానే చూడాలి. అంతేగాని అరెస్ట్ చేసిన నుంచి వీడు దోషి అన్నా వీల్లేదు. వాడు నిర్దోషిగా బయటకు వచ్చేస్తే అంచేత ఎప్పుడు కూడా అలా అన్నాక వీల్లేదు. అంతేమన్నాడు? నేరం రుజువయ్యే వరకు ప్రతి నేరారోపితుడు నిర్దోషిగానే పరిగణింపబడాలి. ప్రతి నేరారోపితుడు తనకి ఇష్టమైన అడ్వకేట్ని నియమించుకోవచ్చు. నేరాన్ని అంగీకరించవలసినగా ఎవ్వరిని ఒత్తిడి చేయరాదు. ఒకసారి ఒక వ్యక్తిపై విచారణ జరిగిన తర్వాత అదే వ్యక్తిపై అదే నేరారోపణ కింద విచారణ జరపరాదు. ఒకసారి విచారణ అయిపోయింది, వాడు నేరస్తుడు కానీ తెలిసిపోయింది, అయినా మళ్ళీ అదే అంశంతో వాడి మీద మళ్ళీ కేసు పెట్టడం వీల్లేదు. అదే విషయం మీద ఒకసారి నేరస్తుడు కాదు అని రుజువు అయిపోయిన తర్వాత, అతను నేరం లేదు అని చెప్పి అతను నేరస్తుడు కానీ చేసిన తర్వాత మళ్ళీ అదే కేసు పెట్టడానికి వీలు లేదు. మరి చూడండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కానీ మన కోర్టులే, మన ప్రభుత్వాలే ఇవన్నీ తెగ ఉల్లంఘిస్తూ ఉంటాయి. అది ఆర్టికల్ 14 చెప్పండి. అలా ఆర్టికల్ 15, ఒక చర్య జరిగిన సమయంలో ఆ చర్య శిక్షార్హమే ఉండవలను. ఆ సమయంలో నిర్దేశించిన శిక్ష కన్నా ఎక్కువ శిక్ష విధించరాదు. ఏదైనా ఒక నేరం చేశాడంటే ఆ నేరం చేసే విషయంలో ఏదైనా నేరం అని వీళ్ళు నేరస్తున్నాయంటే మన దీంట్లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కానీ దీంట్లో వాడు ఇలాంటి విషయం నేరమైనది అనేది ఉండాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఈ నేరం అని ఎక్కడ పేర్కొనకపోయినట్లయితే వాడిని అతని మీద నేరారోపణ చేయడానికి వీలు లేదు. ఈ చర్య నేరంగా పరిగణపడేది కనుక, అతను ఈ చర్య చేశాడు కనుక అతన్ని ఈ యాక్ట్ ప్రకారంగా మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలి. యాక్ట్ ప్రకారంగా అది నేరం కింద పేర్కొనబడపోయినట్లయితే అతన్ని తీసుకోవడానికి వీలు లేదు. ఎంత స్పష్టంగా ఉన్నది. తెలియకే జనాలందరినీ అనవసరంగా ఎంత ఘోరాలు ఊరికే పెట్టేస్తుంటారు అంతే. అందుకని ఎవరిని అరెస్ట్ చేస్తే ఫలానా కాదు వాళ్ళని అరెస్ట్ చేసి చెప్పి తీరాలి. నువ్వు ఏ బేస్ని అరెస్ట్ చేస్తున్నావు, ఏ బేస్ని నన్ను నువ్వు నేరారోపణ చేస్తున్నావు, అది ఏ యాక్ట్ ప్రకారంగా, ఏ చట్ట ప్రకారంగా నన్ను చేస్తున్నావని అడగాల్సిన అవసరం. ఇవన్నీ హ్యూమన్ రైట్స్ అండి. కానీ కొంత ఏం చెప్పకుండా తీసుకెళ్ళిపోతారు, జైల్లో పడేస్తారు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి కూడా జైలు పెడతారు. ఏ నేరం చెప్పరు. ఇది పనికి రాదు. అలాగే ఆర్టికల్ 16, చట్టం ప్రతి వ్యక్తిని ఒక వ్యక్తిగా గుర్తించాలి. మన చట్టం అనేది ప్రతి వ్యక్తిని ఒక గౌరవగల వ్యక్తిగానే గుర్తించాలి. ఆర్టికల్ 17లో ముద్దాయిలకు గోప్యత ఉండాలి. ముద్దాయికి రాసి అంతే. ముద్దాయి కనుక వాడి విషయాలని, పర్సనల్ విషయాలని, వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు, వాడికి ఈ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఆ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, ఇవన్నీ వాడి పర్సనల్ విషయాలని కూడా చెప్పడం కాదు, వాడికి గోప్యత ఉంటుంది. అంతేగాని ఏ ధ్యానం మీద నేరారోపణ చేసి అంతవరకే వాడితో మాట్లాడాలి. కానీ తక్కిన విషయాలు అతన్ని చెప్పడానికి వీలు లేదు. ఏ క్లాజ్ మీద అతన్ని అరెస్ట్ చేశారో దాని వరకే మాట్లాడండి. అంతేగాని పక్క విషయాలు మాట్లాడమే లేదు. అతనికి గోప్యత ఉంటుంది. అంచేత చేయడం వ్యక్తిగత విషయాల్లో ఎవరు అనవసరంగా జోక్యం కల్పించుకోరాదు. ఇంకా ఆర్టికల్ 18, 19లో ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, ఆరాధన స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి స్వేచ్ఛ అన్నారు కదా. అంచేత ప్రతి వ్యక్తికి భావ ప్రకటన, తన భావాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉంది. మత స్వేచ్ఛ, తనకు ఇష్టమైన మతాన్ని ఆరాధన స్వేచ్ఛ ఉంది. దేవుడు తనకు కావాల్సిన దేవుడిని ప్రార్థించే స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 20లో యుద్ధాన్ని ప్రచారం చేయరాదు, జాతి మత ఇతర విద్వేషాలు రెచ్చగొట్టరాదు. అది ఆర్టికల్ 20లో ఉంది. ఆర్టికల్ 21, 22 సంఘం పెట్టుకునే హక్కు. ప్రతి వ్యక్తికి తను ఒక అసోసియేషన్ పెట్టుకోవచ్చు. శాంతియుతంగా సమావేశం జరుపుకునే హక్కు ఉంటుంది. శాంతియుతంగా, మళ్ళీ ఆ మానాయులతో కాదు, శాంతియుతంగా సమావేశం చేసుకోవచ్చు.
ఆ రంగా అందరికీ 20 హక్కు ఉంది. ఆర్టికల్ 23 కుటుంబం అనేది సంఘంలో ఒక భాగం, వివాహం ఒక హక్కు. కుటుంబం ఏర్పరచుకోవచ్చు, పెళ్ళి చేసుకోవచ్చు. పెళ్ళి అనేది ఒక హక్కు, మనిషి ఒక హక్కు. నువ్వు పెళ్లి చేసిన వీళ్ళు అన్నాక వీళ్ళు లేదు, అన్నాక వీళ్ళు లేదు. అలాగే ఆర్టికల్ 24 శిశువు జన్మించగానే జాతీయత సంతరించుకుంటారు. బిడ్డ పుట్టగానే వాడు ఇండియనా, ఆఫ్రికన్నా, అమెరికన్నా, లేదా ఇంగ్లీష్ మేనా, రష్యనా, చైనీస్ పర్సనా అనేది చేసుకోవడం వీలుంది. అంచేత శిశువు జన్మించగానే జాతీయత సంతరించుకుంటాడు. అతనికి ఒక పేరు ఉంటుంది, అనామకుడు కాదు, వాడికి పేరు ఉంటుంది, అంటే ఒక గుర్తింపు ఉంది వ్యక్తికి. అలాగే ఆర్టికల్ 25లో ప్రభుత్వంలో పాలనలో భాగస్వామ్య హక్కు అందరికీ ఉంటుంది. ప్రజాస్వామిక దేశాల్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వంలోనూ కానీ పాలనలో కానీ భాగస్వామ్యం ఉంటుంది. అంతేకాని నీకు లేదు అన్నకు వీలు లేదు. వాడు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, లేదా ఇంకో జిల్లా పరిషత్ మెంబర్ అవ్వచ్చు, పంచాయతీ మెంబర్ అవ్వచ్చు. ప్రతి వాడికి పాలనలో వాటిలో వాడి హక్కు ఉంది. ఇక ఆర్టికల్ 26లో చట్టం ముందు అందరూ సమానులే. ఇంతమంది ఆల్ ఆర్ బిఫోర్ లా, ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఇక ఆర్టికల్ 27లో జాతి, భాష, మతం సంబంధించిన మైనార్టీలకు అందరితో పాటు సమాన హక్కులు ఉంటాయి. ఆ హక్కుల్ని ఎవరు నిరాకరించరాదు. ఈ విధంగా మనం ఈ ప్రపంచంలో ఉన్న పౌరులందరికీ పౌర హక్కులు, రాజకీయ హక్కులు ఎలా ఉంటాయనేది స్పష్టంగా పేర్కొనబడింది. వీటి ఉల్లంఘన జరిగినట్లయితే మాత్రం తప్పకుండా ఇంతకుముందు చెప్పుకున్నాం, ఐక్యరాజ్య న్యాయస్థానానికి మనం అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే 19/4/1979 తేదీన భారత ప్రభుత్వం ఈ ప్రకటన షరతులు అంగీకరించింది. అని ప్రపంచ దేశాలు చేశాక అది అందరూ కూడా అండి ఈ చెప్పినన్నీ మొత్తం అంగీకరించలేదు. ఏ దేశం కూడా ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నన్నీ కూడా ప్రతి ఒక్కటి అంగీకరించలేదు. కొన్ని షరతులతో ఇది మేము ఒప్పుకోము, ఇది ఇంతవరకు ఒప్పుకుంటాము అని చెప్పేసి ఆడియో సంతకాలు చేశారు. భారతదేశం కూడా అలాగే చేసింది. ప్రత్యేకించి స్వయం నిర్ణయాధికార హక్కు నిరాకరించింది. భారతదేశాన్ని ఏ ఒక్క రాష్ట్రానికి, ప్రాంతానికి స్వయం నిర్ణయాధికార హక్కు ఉండదని పేర్కొంది. ఇప్పుడు ఉందనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ ఉంది, మేము అన్నీ మేమే నిర్ణయించుకుంటాం, మీకు సంబంధం లేదు అని అనగలేదు. మన రాజ్యాంగం ప్రకారంగా ఈ రాష్ట్రానికి ఇంత అధికారాలు ఉన్నాయి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వాలు ఇన్ని ఉన్నాయి అని చెప్పలేదు. అంతేగాని మేము బాబట్టి మేము ఒక యూనిట్, మేమంతా పూర్తి స్వేచ్ఛ మాకు ఉంది, మీరు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ గారు ఎవరు మాతో ఇంటర్ఫీర్ అవ్వడం వీల్లేదు వీల్లేదు. కొంతవరకే నిర్ణయాలు, స్వయం నిర్ణయాధికారం కొంతవరకే అని చెప్పడం జరిగింది. అంటే తనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఈ ప్రకటన అంగీకరించింది, అనుకూలంగా లేని వాటిని నిరాకరించింది. ఒక్క భారతదేశమే కాదు, ఈ ప్రకటన అంగీకరించిన ప్రతి దేశానికి స్థితి ఇదే. 204 నాటికి 152 దేశాలు ఈ డిక్లరేషన్ పైన సంతకాలు చేశాయి. అది కూడా షరతులతో సంతకం చేశాయి. 1990 సంవత్సరంలో మరణశిక్ష నిరసిస్తూ ఈ డిక్లరేషన్ సవరిస్తూ మరొక డిక్లరేషన్ వెలువడింది. ఈ డిక్లరేషన్ భారతదేశం అంగీకరించలేదు. భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది. మరణశిక్ష పనికిరాదని పౌర హక్కులు, రాజకీయ దాంట్లో పేర్కొనబడింది. కానీ భారతదేశం కూడా దాన్ని ఒప్పుకోలేదు. చెప్పాం కదా, ఇంతవరకు ఇన్నిట్లో కూడా షరతులతోనే అంగీకరణ జరిగింది, అరగంది. అంటే ఈ ఎపిసోడ్లో మనం ప్రపంచంలోని పౌరులకి ఏ రకమైన పౌర హక్కులు ఉన్నాయి, రాజకీయ హక్కులు ఉన్నాయి, వాటి గురించి ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వబడిందని తెలుసుకున్నాం. ఇక మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరొకటి తెలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.